ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివ్ బాబా వాణి. తేదీ 5/4/2026, పూర్వ తేదీ 19/3/2023. టైటిల్: సహయోగిగా పరివర్తన చెందడమే సహజ రాజయోగిగా అవటము. పిల్లలకు యోగం కుదరకపోవడానికి గల కారణాన్ని, దాని నివారణ పద్ధతిని తెలిపి సహజ యోగులుగా తీర్చిదిద్దేవారు, చివరి క్షణం వరకు చేయి పట్టుకొని మార్గదర్శనం చేసేవారు, అనేకుల భక్తిని విడిపించి ఒక్కరి భక్తిని నేర్పించేవారు, శ్రీకృష్ణుడితో తోడుగా ఉండేందుకు మనసు, వాక్కు, కర్మల ద్వారా పవిత్రంగా శిక్షణ ఇచ్చే పరమ శిక్షకుడు శివ్ బాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఈరోజు బాబా తమ సహజయోగి పిల్లలతో మిలనము జరుపుకోవడానికి వచ్చారు. అన్నిటికంటే ముందు సహయోగిగా మారాలి. ప్రతి బిడ్డ సహయోగిగా ఉన్నారా? సహయోగి యొక్క గుర్తు ఏమిటి? ఎవరైతే సహయోగిగా ఉంటారో వారే సహజ యోగిగా అవుతారు. బాబాకు అందరూ గారాబా పిల్లలే. ఈరోజు బాబా ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని చూస్తున్నారు. మిలనము జరుపుకోవాలనే సంతోషము ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే సంకల్పాల తుఫాన్లు కూడా వస్తున్నాయి. కానీ బాబ్దాదా వచ్చింది సహజయోగి పిల్లలతో మిలనము జరుపుకోవడానికి. రాబోయే ప్రపంచం కొరకు ఒకరి చేయి ఒకరు పట్టుకొని, ఒకరితో మరొకరు సహకరించుకుంటూ పురుషార్థంలో ముందుకు తీసుకువెళ్లేవారు, ఉత్సాహ ఉల్లాసాలను నింపేవారు, ప్రతి క్షణము బాబాను గుర్తు చేసేవారు, మంచి పనుల పట్ల శ్రద్ధ వహించేలా చేసేవారే సహయోగి పిల్లలుగా అవుతారు. ఒకరితో ఒకరు సంస్కారాలను కలుపుకుంటూ నడిచేవారు, సంస్కారాల మిలనము చేసేవారే సహయోగి పిల్లలు. అటువంటి సహయోగి పిల్లలే సహజ యోగులుగా అవుతారు. ఎందుకంటే అందరి సహకారం లభించినప్పుడు, పరస్పరము దీవెనలు ఇచ్చుకున్నప్పుడు, సంస్కారాలు కలిసిపోయినప్పుడు ఆ పిల్లలు సహజ రాజయోగిగా అవుతారు. అప్పుడు వారి నోటి నుంచి యోగం ఎలా చేయాలి, యోగము కుదరడం లేదు అనే మాటలు రావు. పరస్పరము సహకారం చేసుకోకపోవడము, మీ ఖాతాలో ఇతరుల యొక్క ఆశీస్సులు లేకపోవటము, ఆశీస్సుల ఖాతా జమ కాకపోవటము, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సహజ యోగిగా ఎలా మారుతారు? అందుకే సహజ యోగిగా మారటానికి సహయోగిగా ఉండటము చాలా ఆవశ్యకము. మనము వస్తువుల ద్వారా ఎవరికి సహకరించకపోయినా మన మాధుర్యమైన మాటల ద్వారా, శ్రేష్టమైన పదాల ద్వారా సహకారం చేయవచ్చు. వారి ఆశీర్వాదాల ఖాతాను నింపుకోవచ్చు. మరి సహజ యోగిగా అవ్వాలా లేదా అయిపోయారా? ఇప్పటికే అయిపోయారా లేదా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా? ఎవరెవరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎవరు నాకు అవసరం లేదు, నేను ఒంటరిగానే ఉంటాను అని అనుకుంటున్నారా? అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మంచిది పిల్లలు, ఈరోజు మీ అందరికీ ఇది అదృష్టకరమైన రోజు. ఎందుకంటే దేనికోసమైతే ఇంత తపస్సు చేస్తున్నారో, ఎక్కడెక్కడనో వెతికారో, ఆ తండ్రి ఈరోజు మీతో మిలనము చేసుకోవడానికి వచ్చారు. మీ ఉన్నతమైన భాగ్యాన్ని చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. నాలో ఏ విశేషత ఉన్నది అని ఒకసారి ఆలోచించండి. నా బాబా నాలో ఏ విశేషతను చూశారు అని మాత్రమే ఆలోచించండి. బాబాకు ప్రతి బిడ్డ కూడా ప్రియమైన వారే. వారు పక్కా సేవాధారి పిల్లలైనా సరే, లేక బాబా కార్యంలో విఘ్నాలు కలిగించేవారైనా సరే, బాబాకు ఈ 2 రకాల పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తండ్రి అవుతారు కదా. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో, ఎవరైతే మనస్ఫూర్తిగా బాబా కార్యంలో సహయోగిగా ఉంటారో, అలాంటి సేవాదారుల నెంబర్ చాలా ఉన్నత స్థానంలో ఉంటాయి. ఎవరైతే బాబా చేయి పట్టుకొని తమ గమ్యం వైపు నడుస్తారో అలాంటి పిల్లలకు బాబా సహయోగిగా ఉంటారు. చూడండి, సమయం గడిచిపోయింది, ప్రయాణం కూడా పూర్తయింది. ఇప్పుడు అందరూ సరిహద్దు వద్ద నిలబడి ఉన్నారు. ఒక్క అడుగు సత్యయుగం వైపు పడాలి. ఇప్పుడు సమయం కూడా ముగిసిపోయింది. అంతిమ సమయం యొక్క ఆఖరి ఘడియ నడుస్తుంది. ఒకరి కాలును మరొకరు వెనక్కి లాగకండి. ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో వారి చెయ్యిను పట్టుకుని ముందుకు నడిపించండి. పరస్పరము ప్రేమపూర్వకంగా ఉండాలని బాబా మనకు చెప్పారు. నమ్రతగా మాట్లాడటము, మంచి వ్యవహారంతో ఉండటము, సత్యమైన తండ్రితో నడవటము, నిజాయితీగా నడవటము, ఇవన్నీ బాబా నేర్పించారు. బాబా అందరికీ సత్యమైన మార్గాన్ని చూపించారు. వికారాలను దానం చేయాలని బాబా నేర్పించారు. అందుకే బాబా మొత్తం బ్రాహ్మణ పరివారం నుంచి వారి చార్టును అడుగుతున్నారు. ఇప్పటికైనా అలా తయారయ్యారా? బాబాకు ఒకవేళ చార్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీకు మీరే ఆ చార్ట్ను
ఇచ్చుకోవాలి. స్వయాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలి. నేను ఎంత పుణ్య ఖాతాను జమ చేసుకున్నాను అని ఇప్పటికీ కూడా నాది నీది అనే గీతలో నిలబడి ఉన్నారా? కానీ బాబా ఆ గీతను ఎప్పుడో చెరిపివేశారు. ఆ గీత మీది కాదు, అది ఎవరిది కాదు, ఈ మొత్తం విశ్వం బాబాదే. ప్రస్తుతానికి బాబా తండ్రిగా ఉన్నారు, అందుకే ప్రేమపూర్వకంగా అర్థం చేయిస్తున్నారు. సరే పిల్లలు, సహయోగి పిల్లలను, పూర్తిగా భక్తి చేసే పిల్లలను భక్తి మార్గంలో అందరూ ఏమంటారు? ఒక్కరినే పూజ చేయడం ద్వారా ప్రాప్తి లభిస్తుందని అంటారు. అనేకులకు భక్తి చేయడం ద్వారా గందరగోళం కలుగుతుంది. తండ్రి ఏమంటున్నారంటే, భక్తి చేసినా కూడా ఒకరినే చేయండి. అనేక మంది భక్తి చేస్తే ఏమవుతుంది? దారి తప్పిపోతారు. మీకేదైనా వాహనము అవసరమైనప్పుడు సమయానికి ఏ బండి వస్తే అందులో కూర్చుందామని అన్ని చోట్ల బుకింగ్ చేసుకుంటే, అనేక బండ్లు బుక్ చేసుకొని కూర్చుంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటే ఏమవుతుంది? ఉదాహరణకు మీరు 10 బండ్లు బుక్ చేశారనుకోండి, అంటే 10 చోట్ల మీ ఆలోచనలు నడుస్తున్నాయి, ఎక్కడా స్థిరంగా లేరు అంటే ఏమవుతుంది? ఆ 10లో ఒకటి కూడా దొరకదు. అందుకే ఒక్కరి వారిగా ఉండాలి. సత్య జ్ఞానం ఉన్నవారికి సత్యం తెలిసినప్పుడు తండ్రి వస్తున్నారని, నేను తండ్రిని కలుస్తున్నానని తెలిసిన తర్వాత కూడా అటూ ఇటూ తిరుగుతూ అనేక చోట్ల బుక్ చేసుకుంటూ ఇక్కడికి వెళుతూ అక్కడికి వెళుతూ మళ్ళీ ఆ దేవీ దేవతలను అందరినీ పూజ చేస్తూ ఉంటే ఎలా? అందరినీ గౌరవించడం, మర్యాదలతో ఉండటము అది వేరే విషయము. కానీ ఒక్కరి వారుగానే ఉండటము వేరే విషయము. అది భక్తి అయినా జ్ఞానమైనా ఒక తండ్రి వారుగానే ఉండటము సత్యమైన ప్రేమకు నిదర్శనము. మీరందరూ తండ్రిని నిజంగా ప్రేమిస్తున్నారా? అయితే ప్రతి ఒక్కరి హృదయం నుండి ఏ మాట రావాలి? నా బాబా వచ్చారు. ఈ మాట బిగ్గరగా రావాలి. నా బాబా వచ్చారు. మా నగరంలోకి, మా గ్రామంలోకి, మా వీధిలోకి, మా ఇంటికి వచ్చారు, మా బాబా వచ్చారు. ఇలాంటి మాటలు రావాలి. భవిష్యత్తుకు మీ అందరి కోసము ఏది నినాదంగా మారుతుంది? ఎందుకంటే రానున్న సమయం కూడా సమీపంలోకి వచ్చేసింది. బ్రహ్మబాబా కూడా తమ తర్వాతి జన్మ తీసుకొని రాబోతున్నారు. వారికి కూడా స్వాగతం పలకాలి కదా? పలకాలా? కానీ స్వాగతం పలకాలంటే హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలి. వారిని కలుస్తున్నామంటే అందరికీ సంతోషం కలుగుతుంది కదా. వారు రాబోతున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ వారి స్వాగతం కోసం ఒక షరతు ఉంది. నన్ను ఎవరైనా మనస్ఫూర్తిగా స్వాగతించవచ్చు, ఎందుకంటే నేను నిరాకారుణ్ణి. అందరూ స్వాగతం పలకవచ్చు. కానీ ఈ బ్రహ్మబాబా ఈ విశ్వానికి మహారాజు. ఆయన గురించి ఆలోచించండి. నా కోసం కాదు, మీరు బ్రహ్మబాబా కోసం పరివర్తన చెందాలి. వారిని చూడటానికి పరివర్తన చెందాలి, వారిని కలవడానికి పరివర్తన చెందాలి. ఇక్కడ అందరి గమ్యం ఒకటే. అందుకే తండ్రి మళ్ళీ మళ్ళీ ఏం చెప్తూ వస్తున్నారు? బ్రహ్మబాబా అడుగుజాడల్లో అడుగు వేస్తూ నడవండి. దీని అర్థం మీకు తెలిసిందా? ఎందుకంటే ఎవరైతే వారి అడుగులో అడుగు వేస్తారో వారే వారి పాదాలను ముద్దాడగలరు. చూడండి, విశ్వమంతా కూడా భక్తి చేస్తున్నారు కదా. ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు ఏమనుకుంటున్నారు? నాకు శ్రీకృష్ణుడు వంటి కొడుకు కావాలి, లేదా శ్రీకృష్ణుడు వంటి సఖుడు లేదా తోడు కావాలి అని భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కానీ ఆ అదృష్టము పిల్లలైన మీకు లభిస్తుంది. దానిని ఇప్పుడు అందుకోవాలి, తీసుకోవాలి అని భావిస్తేనే తీసుకోగలుగుతారు. ఇది మీకు లభించిన గొప్ప అవకాశం. మీ మనస్సు, వాక్కు, కర్మల ద్వారా పవిత్రంగా ఉండాలి. మీ దృష్టికోణాన్ని సంపూర్ణంగా పవిత్రంగా చేసుకోవాలి. హృదయంలో ఎంత స్వచ్ఛంగా ఉంటారో అంతే మీ ముఖ వక్షస్సుపై కనిపించాలి. మీ అందరికీ తండ్రితో పాటు స్వాగతం లభిస్తుంది. ఎందుకంటే సెమీ సత్యయుగం వరకు మీరు వెళ్తారు కదా. 1వ తేదీ, 1వ నెల, 1వ సంవత్సరం తర్వాత ఎలాగూ మీరు వెళ్తారు. కానీ సత్యయుగానికి ముందు ఉన్న ఘట్టానికి మిమ్మల్ని ఇప్పుడు బాబా తీసుకువెళ్తారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు కదా. తండ్రి వేలు పట్టుకుని నడవాలి. సరే పిల్లలు, పిల్లలందరికీ, మొత్తం బ్రాహ్మణ పరివారంలోని పిల్లలకు, తండ్రి హృదయంలో ఆసీనులైన పిల్లలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు. మీరు హృదయపూర్వకంగా ఇప్పుడు ఇలా ఆలోచించాలి. బాబా, నేను సదా మీతోనే ఉంటాను, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. చిన్న చిన్న కోరికలు కాదు, పెద్ద లక్ష్యాన్ని ఉంచుకోండి. ఎవరితోనైతే తండ్రి తోడుగా ఉంటారో వారి ఏ కార్యమో ఆగిపోదు. సరే పిల్లలు, ఇప్పుడు మీరు బ్రహ్మబాబాతో మిలనము జరుపుకోండి. చాలా మంచి సేవ చేశారు. అందరికీ అభినందనలు. ఎవరైతే బాగా కష్టపడి అంతటా తిరుగుతూ సేవ చేశారో ఆ పిల్లలు ఒకసారి
లేచి నిలబడండి. నిస్వార్థ హృదయంతో సేవ చేసిన అందరూ సేవ చేశారు. ఎవరైతే రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించారో, సేవ చేశారో, బాబా సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేశారో, ఉల్లాస ఉత్సాహాలతో బాబా పరిచయాన్ని ఇచ్చారో, వారు నిలబడకపోయినా ఇక్కడ ఉన్నా లేదా ఎక్కడ ఉన్నప్పటికీ వారందరికీ బాబా యొక్క ప్రియ స్మృతులు. బాబా మీ జోలెను ప్రియ స్మృతులతో నింపుతున్నారు. ఎవరైతే తమ తనువు మనస్సు ధనాన్ని సఫలం చేశారో ఆ పిల్లలకు అనంతమైన ప్రియ స్మృతులు. తనువు మనస్సు ధనము ఈ మూడింటిని నిస్వార్థంగా ఉపయోగిస్తే తండ్రి ఎంతో సంతోషిస్తారు. సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. సరే, ఎవరైతే దాగి కూర్చున్నారో, పరిశీలించేవారు ఉన్నారో వారు ఇక్కడికి విఘ్నాలు కలిగించే పిల్లలు కూడా వచ్చారు. అలాంటి పిల్లలకు కూడా బాబా యొక్క ప్రియ స్మృతులు. మీరు కూడా తండ్రి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఎందుకంటే మీరు బాబానే గుర్తు చేశారు కదా. అంతా మంచే జరుగుతుందని అంటూ ఉంటారు కదా. ఇది బాగాలేదు, అది బాగాలేదు అని అందరూ అంటుంటారు. ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం గురించి, బాబా మిలనము గురించి చర్చ మొదలైందో అప్పటి నుంచి కొందరు పిల్లలు సేవ చేశారు, మరికొందరు దానిని ఆపడానికి ప్లాన్ చేశారు. 2 ప్లానింగ్లు ఒకేసారి జరిగాయి. కానీ ఇద్దరు గుర్తు చేసింది మాత్రం తండ్రినే. వారు కూడా బాబానే తలుచుకున్నారు, మీరు కూడా బాబానే తలుచుకున్నారు. అందుకే ఆ పిల్లలకు కూడా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు. ఇప్పటి వరకు ఎవరైతే సమయాన్ని వృధా చేశారో, వ్యర్థ సంకల్పాల ఖాతాను జమ చేసుకున్నారో వారు తండ్రిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ తమ పురుషార్థాన్ని మాత్రము తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇందులో తండ్రికి నష్టం ఏమీ లేదు, తండ్రి యొక్క పిల్లలకు కూడా నష్టం లేదు. కానీ ఎవరైతే వ్యర్థంగా ఆలోచిస్తారో, ఎవరైతే విఘ్నాలు కలిగిస్తారో వారికే నష్టం కలుగుతుంది. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఏ కర్మ చేస్తే ఆ ఫలమే దక్కుతుంది అనే సామెత వాస్తవం. రెట్టింపు కాదు, 1000 రెట్లు పొందుతారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పొందుతారు. అప్పుడు వారికి గుర్తొస్తుంది, అవును నేను చేసిన ఆ పాపకర్మ ఫలితంగానే ఈ శిక్ష లభించింది అని భావిస్తారు. అప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభము? అప్పటికి ఆట ముగిసిపోతుంది కదా. అందుకే ప్రతి బిడ్డకు ప్రియ స్మృతులు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు సరి అయిన మార్గాన్ని చూపిస్తారు. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. వరదానము: రాయల్ ఆత్మాభావ. మీరు దైవీ రాజవంశీ రాయల్ ఆత్మలు. అలాంటప్పుడు సదా మిమ్మల్ని మీరు అటువంటి రాయల్ ఆత్మలుగా భావిస్తున్నారా? రాయల్ ఆత్మల విశేషతలు ఎలా ఉంటాయి? రాయల్టీ అనే విశేషత జీవితంలోకి ఎలా వస్తుంది? దాని కొరకు ప్రత్యేకంగా ఏమి చేయాలి? కేవలం 2 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, సదా మిమ్మల్ని మీరు విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పం లేదా కర్మ చేయండి. రెండవది, సదా ప్రతి ఒక్కరిలో విశేషతలను మాత్రమే చూడండి. ప్రతి ఆత్మ పట్ల విశేష ఆత్మ అనే భావన కలిగి ఉండండి. దాంతోపాటు ఇతరులను కూడా విశేషంగా తీర్చిదిద్దాలనే శుభ కళ్యాణ భావనను ఉంచుకోండి. సదా ఒక విషయం పైన శ్రద్ధ వహించండి. ఏ అవగుణాన్ని లేదా బలహీనతను ఇతరులు వదిలివేయాలని పురుషార్థం చేస్తున్నారు, వారు వదిలివేసిన ఆ బలహీనతలను, అవగుణాలను మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. ఇతరులు పారేసిన వస్తువును తీసుకోవటము ఈశ్వరీయ రాయల్టీ కాదు. ఓం నమః శివాయ.